మేషాది 12 రాసుల వారి యొక్క గ్రహగతులను గనక ఈ వారం గమనించినట్లయితే విశేషించి గండ దోషాలు ఏర్పడడానికి గాని ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతోంది. అంటే ప్రయాణాల్లో గానిండి, ఇతరత్ర కారణాల వల్ల గానిండి, ఏదన్నా సరే ఇబ్బందులు ఎదుర్కోవడానికి, అనారోగ్యాలను ప్రధానంగా ఎదుర్కోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది గనక, ఈ అనారోగ్య సంబంధమైనటువంటి దోషాలు ఏవి దరిచేరకుండా ఉండటానికి గాను మేషం, వృషభం, మిథునం ఆదిగా కలిగినటువంటి 12 రాసుల వారు కూడా ఈ వారమంతా ప్రతిరోజు కూడా గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని శ్రవణం చేయడం కానీ, లేక గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించడం కానీ, లేక ఏదైనా సరే మనకు తోచినటువంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి, మనకి చక్కగా నోటికి పలకడానికి వీలుగా ఉన్నటువంటి గాయత్రి సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ చేసినట్లయితే ఈ యొక్క అనారోగ్య బాధలు కానీ, గంట దోషాలు కానీ, ప్రయాణాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కానీ బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అటువంటి మహత్వపూర్ణమైనటువంటి గాయత్రి అష్టోత్తర శతనామావళిని శ్రవణం చేద్దాం. स्यन्दनोत्तम संस्था च धीरजीमूतनिस्वना मत्तमातङ्गगमना हिरण्यकमलासना क्षरात्मिका घोराचार क्रियासक्ता दारिद्र्यच्छेदकारी